రాజకీయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు, రిటైర్డ్ ప్యానెల్ హెచ్ఎంగా విధులు నిర్వహించిన విద్యావంతుడు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి అధ్యక్షునిగా ఎన్నికల బరిలో ఉన్న పద్మశాలి ముద్దుబిడ్డ ఊర మల్లేష్తో ఫేస్ టు ఫేస్. సార్, వెల్కమ్ టు సత్య న్యూస్. నమస్కారం మేడం. నమస్తే సార్. సార్, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే మనం ఒక సంస్థ కోసం, ఒక కులం కోసం, ఒక దానికోసం మన పోరాటం అనేది గొప్ప విషయం. సో మీరు పద్మశాలీల కోసం చేస్తున్న పోరాటంలో మీకు అభివృద్ధి జరగాలని, సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా మీ విద్యాభ్యాసం నుంచి మేము కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, మీ విద్యాభ్యాసం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మీరు కొన్ని ముచ్చట్లు మాతో చెప్పగలరు? తప్పకుండా మేడం. నేను సిద్దిపేట మండలం చింతమడక ఆమ్లెట్ సీతారాంపల్లి గ్రామంలో నేను జన్మించడం జరిగింది. మా నాన్న పేరు బూర రాజయ్య గారు, మా అమ్మ పేరు బాలమ్మ. కానీ దురదృష్టవశాత్తు మా అమ్మ నేను 4 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆమె కాలం చేయడం జరిగింది. తర్వాత నేను 9 సంవత్సరాలు ఉన్నప్పుడే మా డాడీ చనిపోవడం జరిగింది. తర్వాత మా మేనత్త వద్ద పెరిగి తర్వాత గవర్నమెంట్ నేను హాస్టల్లో ఉండే చదువుకోవడం జరిగింది. అప్పుడు నేను 6వ తరగతి నుంచి దుబ్బాకలో విద్యాభ్యాసం చేయడం జరిగింది. 6 నుంచి 10వ తరగతి కూడా అక్కడ చదువుకోవడం జరిగింది. 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను సిద్దిపేటకు ఇంటర్మీడియట్కి రావడం జరిగింది. ఇంటర్మీడియట్ కూడా విద్యాభ్యాసము సిద్దిపేట జరిగింది. తర్వాత బీఎస్సీ బీజెడ్సీతో నేను చేయడం జరిగింది. తర్వాత 2000 తర్వాత నేను ఉద్యోగంకి వచ్చిన తర్వాత ఎంఏ ఎక్స్టర్నల్గా పీజీ చేసిన, అది ఎంఏ హిస్టరీతో చేయడం కూడా జరిగింది. నేను ఉద్యోగంలో 76లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం జరిగింది. తర్వాత 2009లో రిటైర్మెంట్ జరిగింది. కానీ అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి కూడా కులమును పద్మశాలి అని అంటే ఉన్నత వర్గాలకు ఎట్లుండేనంటే, ఏమిరా అతను వీళ్ళు చాలా అని ఇన్సల్ట్గా మాట్లాడేవాళ్ళు. దాని మీద వాళ్ళకన్నా మనం బాగా ఉండాలి, వాళ్ళకన్నా తక్కువ ఎందుకు ఉండాలి, మనం కూడా అభివృద్ధి చెందాలి, మన కులం వల్ల మనము నమస్తే పోయి పెట్టే బదులు మనం నమస్తే పెట్టుకునే స్థాయికి రావాలనే నా తపనతోని నేను ప్రతిదాన్ని కూడా పద్మశాలకు మనం ఎందుకు ఉండాలి అని ఫస్ట్ నేను సిద్దిపేటలో 1987-88లో గౌరవనీయులు ఆచార్య సమాన హక్కులు కాదు అంటారా? అంటే రెస్పెక్ట్ కోసమే, నమస్తే కోసమేనా? ఇంకా అది ఇంపార్టెంట్ ఏంటంటే మాకు సమాన హక్కులు ఇవ్వడం లేదు, అనగదొక్కింది. మీకు కూడా సమానంగా నిధులు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో కానీ ఏదైనా మేము కూడా అందరితో సమానమనే ఉండాలని కోసం. కరెక్ట్ మేడం. అదే నా సపన ఏంటంటే వారితో కూడా మనం సమానం ఉండాలి, వారితో మనకు కూడా నిధులు రావాలి. మనం కూడా వాళ్ళందరూ ఉన్నప్పుడు మనం ఎందుకు ఉన్నత వర్గాలకు ఎందుకు చెందద్దు, మనం కూడా అభివృద్ధి ఎందుకు చెందద్దు, మనం కూడా ఎందుకు మనం ఏం తక్కువ అని కష్టపడాలనే ఉద్దేశంతో అందరినీ ప్రోగు చేయడం అనేది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అందరు కూడా ఎందుకు లక్షణం అంటే, అరే మనం ఈ పద్ధతి కాదు, ఇది ఇన్సల్ట్ అయ్యే పద్ధతిలో కాకుండా మీ గుణాలు మార్చుకొని మనము ఒక స్థాయికి ఎదగాలి అనే తపనతోని నేను ప్రతిదాన్ని కూడా నేను పద్మశాలికి సేవ చేయడానికే ముందుకొచ్చి పనిచేస్తున్నాను. ఇప్పుడు పద్మశాలీలు అంటే మీరు మామూలుగా వృత్తిపరంగా కాకుండా మీ దాంట్లో కూడా విద్యావంతులు, ఇంత పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉండడం అనేది గొప్ప విషయమే. సో జనరేషన్ మారే కొద్దీ అలాంటి వాళ్ళు వస్తున్నప్పటికీ మీరు ఒక జాబ్ చేస్తూ రిటైర్డ్ కూడా అయిపోయారు కదా, కానీ ఇప్పుడు రాజకీయాల వైపు ఎందుకు మీకు ఆసక్తి పెరిగింది? దీనికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? ఒక చిన్న పని. ఎందుకనంటే నేను కూడా గత సిద్దిపేటలో ఎన్నికలు అవుతుంటే గౌరవులు మన పెద్దలు చంద్రశేఖరరావు గారికి నేను ఎప్పుడు అండదండగా వండుకుంటూ పనిచేసేవాడిని. మాజీ సీఎం చంద్రశేఖర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిత్రుడు కాబట్టి, నా క్లాస్మేట్ కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసుకుంటా మనం ఈ విధంగా పోవాలి, మనం ఇట్లా పోవాలని కూడా నేను గైడ్ చేస్తుంటే సార్ కూడా ఇట్లా బాగుంటారే, నిజంరా మల్లేశం ఇట్లా చేస్తే బాగుంటుందిరా, నువ్వు మంచిగా చేసినావు అని మా గౌరవులు పెద్దలు కూడా కేసీఆర్ గారు అంటుండే. దానికి తోడు ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఆయనకు నేను తోడుగా పనిచేసి సపోర్ట్ చేసినాం మేము కూడా.
దాని నేపథ్యంలోనే ఇంత మంచి క్యాండిడేట్ నేను ఎవరితో కూడా కాంట్రవర్సీ కాకుండా ఎవరితో కూడా నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే పని చేసేవాడిని. ఎందుకంటే నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నేను కూడా ప్రతి ఎన్నికలు కూడా నేను సహకరించేవాడిని. తర్వాత ఒక పని ఇదే ఆలోచన వచ్చి నేను 1994-95లో మహిళా రిజర్వేషన్స్ వచ్చి నేను ఉద్యోగిని కాబట్టి ఎట్లాగో ఐస్ప్లేట్ మాస్టర్గా పనిచేస్తున్నా కాబట్టి మహిళా రిజర్వేషన్స్ వస్తే మనకు మంచి క్యాండిడేట్ ఎవరు దొరుకుతారు అనేది గవర్నమెంట్ చంద్రశేఖరరావు ఆలోచించి అరే బూరా మల్లేశం వాళ్ళ భార్య అయితే బూరా మల్లేశంకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని మాట్లాడడం జరిగింది. నన్ను కూడా పిలిచి అడిగిండు, మల్లేశం ఏమైందిరా ఇట్లా మన జడ్పీటీసీ టికెట్ ఇద్దాం అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు అంటే, అయ్యా నువ్వు రాజకీయంలో ఉన్నావు, నాకంత ఇంట్రెస్ట్ ఏం లేదు, పని చేద్దాం, నేను పని చేస్తా కానీ నాకంత అదంటే అట్లా కాదు, అవకాశం మంచిగా ఉపయోగించుకోవాలరా, అది పద్ధతి కాదు. ఇప్పుడు మంచిగా మహిళా రిజర్వేషన్స్ వచ్చినాయి, జడ్పీటీసీ ఉంటే తర్వాత ఇంకా ముందు ముందు మన అవకాశాలు వస్తాయి, ఏం లేదు ఇప్పుడు నామినేషన్ ఇద్దామని ఆయన్నే వేసి ఆయన్నే జడ్పీటీసీగా వన్ సైడ్ గెలిపించడం కూడా జరిగింది, సిద్దిపేట జడ్పీటీసీగా. తర్వాత 2000 వరకు కాగానే తర్వాత 2001-2002లో పార్టీ పెట్టగానే మళ్ళీ ఒక పని కూడా మాకు ఎంపీపీగా అవకాశం కూడా ఇచ్చిండు. మళ్ళీ 5 సంవత్సరాలు ఎంపీపీ కూడా చేసినాం. ఎంపీపీ తర్వాత పార్టీలో కూడా మహిళా ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షులు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న గత 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చినా కూడా రీజనల్ ఆర్గనైజర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది. సరే అట్లా అనుకుంటా నేనేందంటే పద్మశాలకు నా యొక్క రాజకీయాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఎక్కువ పనిచేయడం కూడా జరిగింది. సిద్దిపేట దాదాపు 40 సంవత్సరాల బిఫోరే ఇందిరానగర్ పద్మశాలి సంఘం అని స్థాపించడం కూడా జరిగి దానికి ఒక లెవెల్ తీసుకొచ్చి దానికి కూడా కొన్ని ఆస్తులు సంపాదించడం కూడా జరిగింది. అంటే రాజకీయంగా ఉపయోగించుకొని ఆస్తులు సంపాదించడం జరిగింది. సో ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఒక 10 సంవత్సరాల పాటు పదవిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ మీ మిత్రుడు అంటున్నారు. సో పద్మశాలీల కోసం మీ తరఫున ఆయన ఏమైనా కోరారా మీరు? అంటే మీ సంఘం కోసం మీరు ఏమైనా చేయమని చేసింది ఏమైనా ఉందా మీకోసం ప్రత్యేకంగా ఆయన చేసింది? నా సొంతం కాకుండా సమాజం మాత్రం అడిగిన. ఒకసారి ఇట్లే సీఎం దగ్గరికి అప్పటివరకు పోయినప్పుడు అన్న అందరికి ఏదో పని చేస్తారు కానీ మా పద్మశాలకి ఏం చేస్తున్నాం అన్నాడు. అయితే ఆయన కూడా ఉన్నాడు, మీకు కూడా ఒక టైం ఇస్తాం మీ అందరిని తోలుకొని రమ్మని అన్నాడు. తోలుకొని వస్తే అప్పుడు కూడా గవర్నమెంట్ మన చింత ప్రభాకర్ అన్న గారు మల్లేశం మీరు ఇద్దరు కలిసి వాళ్ళు తోలికి రమ్మనంటే మన సమాజంలో ఉన్నట్టు ఒక 20-25 మంది తోలుకుపోయి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు కూడా మాట్లాడితే మీకేం కావాలని అడిగితే మీరే చెప్పండి సార్ మీకు అందరు ఎరికే, ఎందుకంటే మనం పద్మశాలి కుటుంబంతోనే మా అనుబంధం ఉన్నాం, నాతో బాగా మీరు పడుతున్న సమస్యలు అన్నీ ఆయనకు తెలుసు మొత్తం. ఓకే. దుబ్బాకలో ఉన్నప్పుడు కూడా ఒక పద్మశాలి కుటుంబంలో ఒక బీవర్ కుటుంబంలో కిరాయికుండా చదువుకున్నాడు కాబట్టి ఆయనకు నాకు అన్ని ఇప్పుడు నాడే అంటే ఏది కన్య అంటే ఏది సరే అంటే ఇవన్నీ కూడా ఆయనకు నాకు తెలుసు కాబట్టి ఆయనే నోటికి అన్నాడు. కాబట్టి మాకు కూడా బూరమల్లేశం గారు విజయ్ మాకు బాగా పనిచేసి మీకు కూడా నేను సేవ చేయాలని ఆయన అన్నాడు. మరి సేవ చేయాలంటే మాకు ఇవి ఇస్తారని అడిగినాం. అడిగితే ఆయన కూడా ఒక 2.5 ఎకరాల స్థలం కేటాయించాడు, ఒక 5 కోట్ల మంజూరు కూడా చేయడం కూడా జరిగింది. సరే మాకు కూడా మా సంఘానికి కూడా వాళ్ళ పార్టీ నుంచి చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మీ పద్మశాలీలలో మీకు సపోర్ట్ ఉందా? అంటే మీకు వ్యతిరేకత ఉంది అని నాకు తెలిసిన సమాచారం. సో అందరూ ఒక యూనిటీగా ఉండి మీకు సపోర్ట్ చేస్తారనే నమ్మకం మీకుందా? నాకుంది. ఎందుకు నమ్మకం ఉందంటే నేను దాదాపు నన్ను రాష్ట్రంలో ఏమైందంటే మా సంఘంలో డిస్టర్బెన్స్ అయినాయి. 2 సంఘాలుగా విడిపోవడానికి గత బాబురావు గారు ఆయన దగ్గర కొట్లాట అయినప్పుడు అయ్యా ఈ సంఘాలన్నీ కొట్లాటలొద్దు ఒక దగ్గర రావాలని ఒక 27 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి నన్ను అప్పుడు రాష్ట్ర కన్వీనర్గా నన్ను డిక్లేర్ చేయడం జరిగింది. అది ఆ పద్మశాలి సంఘం ఏంటంటే 762/12 సంఘము తెలంగాణ పద్మశాలి సంఘం నుంచి నన్ను రాష్ట్ర కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. 6 నుంచి 6 నిమిషాలు ఒక్కరోజు కూడా కూర్చోకుండా ఏదైనా కానీ సంఘాన్ని ఒక దగ్గర తీసుకురావడానికి మాత్రం 6 నిమిషాలు కష్టపడి పనిచేసిన. దానికి ఎంత ప్రయాసాలకు కూడా ఓర్చి పెద్ద మనుషులందరినీ కూడా గౌరవులు పెద్దలు ఇప్పటికి ఉన్నారు, పేర్ల పురుషోత్తం గారు కానీ భద్రయ్య గారు కానీ ప్రతి వాళ్ళని కూడా నేను ఉపయోగించుకొని సంఘాన్ని ఏ విధైతే అభివృద్ధి చేద్దామనే ధోనితోనే నేను పైకొచ్చి వాళ్ళందరినీ కూడా సంఘటితం చేయడానికి స్పెషల్గా యాదగిరిగుట్ట యాదాద్రిలో మాకు ఎవరు సహకరించకుండా
పద్మశాలి రాష్ట్ర సమాజాన్ని సమన్వయం చేయడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. దాంట్లో దాదాపుగా 1000-1200 మంది ఆ సమావేశానికి హాజరై అందరూ కూడా ఒక తాటికి వచ్చి ఒక తీర్మానం చేశాం. ఏమని, ఒకే సంఘము ఒకే రాష్ట్రము ఒకదాగానే ఉండాలని ఒక తీర్మానం చేయించిన అందరితో చేయించి ఆ నుంచి కూడా ఏ విధంగా అయితే ఒకటవుతుంది. ఊరు నేను అధ్యక్షులు అంటారు, వట్టిగానన్నా ఏదో రిజిస్ట్రేషన్ చేసుకొని అంటుంటారు. అట్లా కాదు, ఒక ప్రజాస్వామ్యయుతంగా పోవాలి తప్ప డెమోక్రసీ అనేది ఉండాలి మనిషికి. కాబట్టి ఓటింగ్ ద్వారా అయితే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చి గత 2 సంవత్సరాల బిఫోరు ఒక కమిటీని వేయడం జరిగింది. సికింద్రాబాదు అంతకుముందు ఎన్నికలు లేకుండే ఓకే సాధారణంగా ఏదో 4 కూర్చుండి 500-600 మంది నిర్ణయం తీసుకొని ఏదో వెళ్ళిపోతుంది. గత 2016లో కూడా యాదగిరి గారు కూడా అట్లే అంటే కానీ 12లో కూడా ఎన్నికలు అయినాయి. ఏ విధంగా కొంతమందితోటి ఏదో ఉన్నామంటే ఉన్నావు అంటే తర్వాత నెక్స్ట్ 14లో 15-16లో కూడా ఎన్నికలు ఒకటే నామినేషన్ చేసుకొని ఒకటే అయిపోయింది. అట్లా దాంట్లో డిస్టర్బెన్స్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కొందరు దాన్ని సహించలేక ఇంకో సంఘం ఇదైతే డిస్టర్బెన్స్ అయింది. ఆ డిస్టర్బెన్స్ అన్నీ పోవాలి, రాష్ట్రంలో ఒకే సంఘం ఉండాలి అనే ఉద్దేశంతో నేను ప్రజాస్వామ్యయుతంగా రావాలి, ఎవరైనా ఓటింగ్ ద్వారా వస్తే వాల్యూ ఉంటుంది. రేపు పొద్దున ప్రభుత్వంలో కూడా నేను ఓట్లతో గెలివని 50,000 ఓట్లతో గెలిచిన మాకేం పని చేస్తాం మా సమాజానికంటే ప్రభుత్వం నిలదీయచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఈ విధంగా బయలుదేరిన. కాబట్టి ఇప్పటికి కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఎన్నికైతే ఏ సంఘాలు ఉండకుండా ఒకే సంఘంగా మాత్రం నేను చేసడానికి బాగా కంకణం కట్టుకుంటా. తర్వాత అదే కాకుండా నాకేముందంటే సిటీలో ఇప్పటికీ హైదరాబాదు నడిబొడ్డున ఒక రాజమౌళ ఒక భవనం ఉన్నది, అది ట్రస్ట్ భవనం. కానీ మనకు భవనం లేదు. కానీ అందరి సహకారంతో పెద్దలందరి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు సేకరించి పెద్ద ఒక సెంటర్లో 5-10 కోట్లతో మంచి ఒక భవనం కట్టుకుంటే వచ్చిన వాళ్ళకు ప్రతి జిల్లాకు ఒక ఆఫీస్ ఉంటుంది. ఏ జిల్లా వచ్చినా మా ఆఫీసులో ఒక జిల్లా వస్తుంది. ఇప్పుడు నల్గొండ జిల్లా వాళ్ళు వస్తారు, మా ఆఫీస్ కూడా ఉన్నది ఇలా అనేది భావన రావాలి. కోకాపేటలో స్థలం ఇచ్చారు, గవర్నమెంట్ ఉన్నది, దాని గుర్తింపు అనేది మీకు కావాలనేది నా తపన. ఏం కాదు, రేపు పొద్దున నేను సచిన బ్రతికిన ఏమనుకుంటుంటే బూర మల్లేశం గారు ఒక పని అయితే చేసిండు, ఈయన అధ్యక్షుడు ఈ పని చేసిండు అనేది మాత్రం పేరు రావాలని. కానీ నాకు ఎటువంటి స్వార్థాలు లేవు. నాకు ఏ స్వార్థం లేకుండా నేను ఇన్నేళ్ళకొని నా సొంత డబ్బులు నేను రిటైర్మెంట్ అయ్యేది ఇప్పుడు కూడా నాకు ఒక ₹1,00,000 నాకు పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ మొత్తం డబ్బులు కూడా నేను సమాజానికి ఖర్చు పెడతాను. ఎవరైనా చచ్చినా బతికిన ఎవరైనా పోయినా అంటే నేను డబ్బులు పాపం లేని వాళ్ళకి మాత్రం నేను హెల్ప్ చేస్తాను, తప్పకుండా సాయం చేస్తాను. మొన్ననే సిరిసిల్ల కాడ ఆయన బాబు అది రాజీవ్ నగర్లో ఆయన పాపం వాళ్ళ చనిపోయిండనంటే ఆత్మహత్య చేసుకున్నాడు. 10 నిమిషాలు ఆత్మహత్య చేసుకుంటే ఆయనకు తీసుకొని పోయి ఓ ₹10,000 ఒక బియ్యం రైస్ పోయించాడు. ఇక్కడ మన టెక్స్టైల్ పార్క్లో ఒక చనిపోయినాడు, ఆయనతో కూడా 5,000. అంటే నా తపన ఏంటంటే మీకు చేతనైన సహాయం పద్మశాలిల తరఫున మీరు చేయాలనేది మీరు నా తపన. నా వాళ్ళకి ఇట్లా జరుగుతుంది, ఇది అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి పనులు లేక చనిపోతుండ్రు అనేది నా తపన బాగున్నది. వాళ్ళని కూడా ఒక లెవెల్కి తీసుకొచ్చి తర్వాత ఒక చేనేత వాళ్ళు కాకుండా ఇతర వృత్తుల మీద ఉండి చాలా కష్టపడేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బట్టలు అమ్ముతుంటారు, ఒకరు సైకిల్ మీద పోయి అమ్ముకుంటారు, ఒకరు అంగట్లు అమ్ముకుంటారు. అదే కాకుండా ఇతర ఒకరు పల్లి బండి నూక్కుంటూ వస్తారు, ఇతర ఎన్నో జరుగుతుంటాయి. వాళ్ళందరికీ మరి ఎట్లా అని ఒకనాడు కేసీఆర్ని కూడా అడిగితే ఆయన ఏమన్నాడు, మీరు మొత్తం రాష్ట్రం అంతా డేటా కలెక్ట్ చేసుకురండి. డేటా కలెక్ట్ చేసుకోవడానికి మీరు అన్ని జిల్లాల డేటా కలెక్ట్ అయితే ఆ డేటాకు ఎవరికి ఏం కావాలి, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది ఇతర వృత్తుల మీద ఉన్నారు, ఎంతమంది చేనేత వృత్తుల మీద ఉన్నారు, వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకుంటే వాళ్ళకు కూడా మనం సహకరిస్తామనంటే డేటా కలెక్ట్ కోసం కూడా ప్రయత్నం చేసినాం. అది ఇంకా నెరవేరలేదు. దాన్ని కూడా రేపు పొద్దున అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్రంలో మొత్తము డేటా కలెక్ట్ చేపిస్తాం. మా వృత్తులకి ఇవి ఉన్నాయనంట, ఏ ప్రభుత్వం ఉన్నా ఉపయోగించుకుంటాం. ఇలా గవర్నమెంట్లు సరే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వారి దగ్గరికి పోతాం, అయ్యా నేను 50,000తోనే గెలిచినా, నా పద్మశాలి ప్రతినిధిగా ఉన్నా, మరి మాకు 30-35 లక్షల మంది మా జనాభా ఉన్నది, మరి కూడా అంతగా డేటా కలెక్ట్ చేసుకొచ్చి మరి మా వాళ్ళకి ఏం చేస్తాం అనేది మీరు అని నేను అడుగుతాను. ఓకే సార్, రైట్. నేటి ఫేస్ టు ఫేస్లో చిన్న విరామం.
ఓకే సార్, మీ పద్మశాలీలలో కొంత వ్యతిరేకత ఉంది అనేది అర్థమవుతుంది. వేరే వాళ్ళు కూడా దీనికి ముందుకొస్తూ కొన్ని ఇష్యూస్ ఉన్న విషయం తెలుస్తుంది. సో మరి మీరు అందరినీ కలుపుకుపోయి ప్రతి ఒక్కరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి మీరంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా? మీకు అంత కెపాసిటీ ఉందా? ఇప్పుడు అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి నేను ముందుకు వెళ్తాననే నమ్మకం మీకుందా? తప్పకుండా మేడం. నాకు ధైర్యంతోనే నేను ఇన్నేళ్ళు కూడా నేను కష్టపడుతున్నా. ఒక తాటికి పాడికి తీసుకురావాలని. సరే, ఇప్పుడు 2 సంఘాలు 3 సంఘాలు, ప్రాంత సంఘం ఒకటి ఉన్నది, ఇప్పుడు మాకు రాష్ట్ర సంఘం ఉన్నది. నేను తపన ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నుంచి ఒక దగ్గరికి వస్తే ఇతర ప్రాంత సంఘాలు, చిన్న సంఘాలన్నీ కూడా ఇళ్ళ కలుపుకోవడానికి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాను. పదవుల మీద నాకు ఆశ లేదు. ఆ పదవులను ఏం చేస్తాను అంటే మీకు పదవుల పైన ఆశ లేకపోవచ్చు, కానీ వేరే వాళ్ళకి అదే ఉండొచ్చు కదా. సో అట్లా కాకుండా మీరంతా యూనిటీగా ఉండడం వల్ల ప్లస్ పాయింట్ మీకే అవుతుంది కదా. తప్పకుండా నాకు కూడా. సో అట్లా వాళ్ళు ఏమైనా మీకు వ్యతిరేకత కలిగిస్తే మీరు వాళ్ళని ఒప్పించుకొని అందరినీ సెటరైట్ చేయగలుగుతారా? తప్పకుండా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా, బ్రతిమలాడదాం. ఏంటంటే ఈ సంఘం చెడిపోతుంది, మనం బయట ఇతర సంఘాలకు మనం చులకలవుతున్నాము. దయచేసి మీరు అందరూ ఒక్కొక్కటికి పని చేద్దాం. మీకు ఏం కావాలంటే ఆ పదవులు తీసుకోండి, పని చేయండి. ఆఖరికి నేను కూడా సిద్ధం మీకు ఇవ్వడానికి. కానీ ఒకటిగా ఉండి రాష్ట్రాన్ని ఒక దగ్గరికి తీసుకొద్దాం. పద్మశాలి అంటే విలువ తెద్దాము, ప్రభుత్వంలో కూడా మనం చులకన కాకుండా చూసుకుందాము అని ప్రతి వాళ్ళకు కూడా నేను తప్పకుండా నేను బ్రతిమిలాడన్నా, వాళ్ళను కోరన్నా, ఏదో మొత్తం మీద నా ప్రేమతోనన్నా నేను దగ్గరికి తీసుకొని అందరినీ కూడా నేను కలుపుకొని పోతా. ఇవాళ కూడా ఈడ కూడా 2 సంఘాలు కూడా నన్ను అభిమానించేందుకు రెడీ ఉన్నాయి. ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నా, వీళ్ళతో అన్నా ఇదంతా కాదు, ఒక దగ్గరికి వద్దామని నేను ఇక్కడనే మాట్లాడినా. గౌరవులు మన పునరాములు గారితో మాట్లాడినా, అక్కడ పుట్టపత్రుల సత్యనారాయణ గారితో మాట్లాడినా. నేను వివాదం ఉండదు, నేను అందరి వాడిని, బూరమల్లేశం అనేటోడు అందరి వాడు, వేరే నాకు వ్యతిరేకం లేదు. నా అందరినీ వాడిని హక్కున చేర్చుకుంటా. రేపు కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రతి జిల్లాలో కూడా ఎన్నికలు పెట్టి నేను కూడా మంచి వాళ్ళే ఎన్నుకుంటారు. అది కూడా ప్రజాస్వామ్యం ప్రతి జిల్లాలో ఉండాలనేది నా తపన. ఇప్పుడు సార్ మీరు గతంలో మీరు కేసీఆర్ గారికి మీ పద్మశాలి సంఘంలో ఉన్న సమస్యల గురించి చెప్పానని చెప్పారు కదా. సో మీ కేసీఆర్ గారి హయాంలో కూడా కొన్ని ఆత్మహత్యలు జరగడం, అంటే సరైన ఉపాధి లేక, వాళ్ళు చేసిన దానికి గుర్తింపు లేక సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ తరంలో అలాంటివి జరగకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నా ఉద్దేశం ఒకటేమ్మా, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, కేసీఆర్ ప్రభుత్వం కూడా నేను విన్నవించిన అంటే మా ఊళ్ళో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కేటీఆర్ కూడా అడిగినాము, తర్వాత కేసీఆర్ కూడా, ఇద్దరు కూడా అడిగి మా ఆత్మహత్యలు జరగకుండా మీరు ఏం చేస్తారో చేయండి అని అంటే, అంకుల్ అట్లంతా ఏం లేదు అంకుల్ అని అంటాడు. అంకుల్ అదంతా ఏం లేదు, ఇప్పుడు బతుకమ్మ చీరలు అనేది ఉపాధి కోసమే కల్పిస్తాం. బతుకమ్మ చీరలు ఇస్తే వాళ్ళు బతుకుతారు. సిరిసిల్ల కాదు, ఎక్కడ ఉన్నా కానీ పవర్ లూమ్లకు, ఐన్ లూమ్లకు ఇద్దామని ఇస్తున్నాము. వాళ్ళని మాత్రమే తప్పకుండా ఆత్మహత్యలు అయితే ఇది నా షూర్ అని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మీకు ఆయన షూర్గా చేస్తానని చెప్పాడు కదా, అది ఎంతవరకు నెరవేరింది మనం మాట్లాడుకున్నాం? కానీ 100% ఎక్కడ కాలేదు. యాక్చువల్ చెప్తున్నా, కొంతలో కొంత మేలు జరిగింది, కొంత ఆత్మహత్యలు సిరిసిల్ల దగ్గర కొంత నష్టమే ఎక్కువగా జరిగింది అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? నేను కొంత ప్రభుత్వం వచ్చినంత కొంత మాకు మేలు జరిగింది అనేది మాత్రం నేను షూర్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సిరిసిల్ల ఆత్మహత్యలు మీరు కూడా చూసారు. ఆత్మహత్యలు చాలా ఉంటుండే. కొన్ని బతుకమ్మ చీరలు అటువంటి కొన్ని వాళ్ళ ఉపాధి కలిగినాక మాత్రం తగ్గినాయి. ఒక్కొక్కరికి అప్పటికే 4,000 నుంచి కూలి. నేను చెప్తా, వీడు పవర్లూమ్ నడిపించే వాళ్ళకు 4,000 5,000 అయితేనే గొప్పతనం ఉండే. అటువంటిది ఈ చీరల యొక్క విషయం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి మాత్రం 15,000 వరకు, 14,000, 15,000, 16,000 మాత్రం కూలి సంపాదించి కొంత ఆత్మహత్యలు తగ్గినాయి అనేది మాత్రం కొంత ఆర్థికంగా కూడా వాళ్ళకి కొంత ఎదిగింది. ఓకే, దాన్ని మాత్రం నేను తప్పకుండా చెప్పాలి. దానికి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి ఉపాధి కోసం చేయాలి. వాళ్ళకి మనం సాయం చేసుడు కాదు, ఏం చేస్తావు, వాళ్ళు ఎట్లా బతకాలి. ఒకవేళ ఏది నేను అనేది కూడా అంటే ఒక చేరే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వారికి కూడా అందాలి. ఏ పథకం మీరు ఇప్పుడు మీ కాన్సెప్ట్ మేడం అట్లే ప్రతి పద్మశాలికి కూడా సంక్షేమ పథకాలు అందాలి. ఒకటి నేను కూడా ఏంటంటే ప్రభుత్వాన్ని 50 సంవత్సరాలు నిండగానే ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ మంజూరు చేయాలి.
ఓకే, మీ డిమాండ్స్ మా డిమాండ్ ఎట్టి పరిస్థితిలో చేయాలి. అది 57 ఏళ్ళ దాకా 58 ఏళ్ళ దాకా చూడొద్దు. ఎందుకంటే వీళ్ళు నేసి అలసిపోతారు, బక్కగా అయిపోతారు. ఒక పని మీరు చూడండి, ఏ చేనేత వాడికి పోతే ఎవడన్నా దొడ్డుకున్నాడా లేకుంటే బొత్త ఉన్నది కనబడుతుందా? అంటే వాళ్ళకి రిటైర్మెంట్ మొత్తం బొక్కలు తేలి వాళ్ళు ఎంత అదైతుంటారంటే నాకు దుఃఖం వచ్చింది మేడం. నేను ఒకనాడు హుజరాబాదు బై ఎలక్షన్ పోయి చూస్తే ఆ సొసైటీలో వాళ్ళు మొగ్గం వేస్తుంటే ఆయన చూస్తే బట్టలు ఇడిచెత్తే మొగ్గం నాకు కూడా ముఖం వస్తుంది. నాకు కూడా నేను ముఖం వేసిన నేను చిన్నప్పుడు నేను చదువుకుంటూ కూడా ముఖం వేసిన నేను. ఓకే, నాకు కూడా అది ఎట్లా ఉందంటే వాళ్ళ మీద నాకు ప్రేమ అభిమానం. ఆడ చూస్తుంటే ఆయన బొక్కలు తేలి ఇట్లా దండాడుతుంటే నేను అడిగిన, తాత నువ్వు 70-75 ఏళ్ళు ఇచ్చినావు, ముగ్గం వేస్తున్నావు ఎట్లా, మరి పొట్టు ఎట్లా వెళ్ళాలో బాబా అని అడిగాడు. పొట్ట నాకు ఎట్లా మరి ఈ శుద్ధ భారత్ బతకడానికి నేను చేస్తున్నా. మరి వాళ్ళందరూ అంటే మరి అందరూ పనులు చేస్తారంటే ఎవరు పనులు చేస్తే ఎవరు వాళ్ళు చేసుకుంటే వానికే వెళ్తలేదు, మరి నాకే పెట్టాలి అని అడిగాను మేడం. ఆ రోజు నాకు చాలా మీరు అనుకున్నారు వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలని తపన ఉన్నది మేడం. అదే తప్పకుండా నేను పద్మశాలీలను మాత్రం గ్యారంటీగా మీరు గెలిస్తే మీ పద్మశాలీల కోసం ఏం చేస్తారు? తప్పకుండా చేస్తాం. వీళ్ళందరికీ ఉపాధి కల్పించిన ప్రభుత్వాన్ని పోతుంది. ఏ ప్రభుత్వాన్ని ఉపయోగించడం నేను మాత్రం ఎవరిని వదల, ప్రభుత్వాన్ని ఉపయోగించు రిక్వెస్ట్ చేయటి బదులని మాకు ఇగో మేము ఎట్లాంటి డిమాండ్, మా వాళ్ళు నన్ను రిప్రజెంటేటివ్ ఎన్నుకున్నారు, మరి మా వాళ్ళకి పని చేస్తావా లేదా? మరి ఆకలి చావులు అవుతున్నాయి. నేను సిరిసిల్ల జరిగినాయి, సిరిసిల్ల కాదు దుబ్బాలు జరుగుతాయి, అక్కడ ఇక్కడ పడితే ఆత్మహత్యలు జరుగుతాయి. మరి వేరే కుటుంబాలకు ఎందుకు ఆత్మహత్యలు జరుగుతలేవు? మరి మాకే ఎందుకు అంత అన్యాయం జరుగుతుంది? మరి మమ్మల్ని నివారించవా, మమ్మల్ని చూడవా? నేను భయపడి డిమాండ్ చేస్తా, అడుగుతా, ఎందుకు చేయవు పని అనే దమ్మున్నది మేడం. తప్పకుండా నేను అడుగుతా, మా వాళ్ళ కోసం ఆర్నిషలు పనిచేస్తా. నేను ఒక్క నిమిషంగా నేను రిటైర్డ్ ఉన్నా, నేను ఇన్నేళ్ళ కూడా పనిచేస్తాను. ఇప్పుడు కూడా నేను చివరి శ్వాస వరకు కూడా పద్మశాలి సేవల్లో ఉంటాను. నన్ను ఉన్నా లేకున్నా, రేపు పొద్దున నేను గెలవకున్నా కానీ నేను ఎప్పటికీ పద్మశాలి సేవల్లో ఉంటాను తప్ప నేనే గెలవాలి, నేనే మో చేయాలి కాదు. నా మీద నేను ఎక్కువగా చేయగలను, ఇంకా పని చేయాలి, నాకు దమ్ము ఉంటుంది. అవును, పోయి నేను అడిగిన రిప్రజెంటేటివ్ నువ్వు ఎవరా గురవచ్చా బయటకు నువ్వు రాని అంటాడు. రేపు పొద్దున నేను ఒక అధికారిగా పోతే నేను అధ్యక్షుడిగా పద్మశాలి రిప్రజెంటేటివ్ నేను అధికారి వస్తున్నా అంటే వాళ్ళే లోపలి నేను డిమాండ్ చేస్తా, మాట్లాడతా, మా వాళ్ళకి ఏం చెప్తున్నావో చెప్పు, నిలదీస్తా, మా వాళ్ళ డిమాండ్లు సాధించుకుంటా అనే నాకు నమ్మకం ఉన్నది మేడం. తప్పకుండా నేను మన పని చేద్దాను. ఓకే సార్, చూస్తున్నారు కదా, పద్మశాలి ముద్దు బిడ్డ మల్లేష్ గారు తను ఒక పదవిలో ఉంటే గనక తన సంఘం కోసం అహర్నిశలు కష్టపడుతూ వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా ప్రభుత్వంతో నేను పోట్లాడైనా సరే న్యాయం చేస్తానని చెప్తున్నారు. సో వారు అనుకున్నది నెరవేరాలని మనస్ఫూర్తిగా మా సత్య న్యూస్ కూడా కోరుకుంటుంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీకు మీరు అనుకున్న విజయం సాధించాలని, మీ పద్మశాలి సంఘం తరఫున మీరు చేసే ప్రతి పోరాటంలో వారు కూడా మీకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాత్రం ఇప్పుడు మర్చిపో. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.